నమస్తే అండి. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే ఇక్కడ తిరుపతి దగ్గరలో ఉన్నామండి. చంద్రగిరి దగ్గరలో. సో, మీకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే సార్ ప్రణీత్ నమస్కారం. రెడ్డి గారు. సో, ఇంతకుముందుకు సార్‌తోని మనం వీడియో గూడా తీయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వర్షాకాలం గాబట్టి చాలామంది నన్ను అడుగుతున్నదేంటంటే, కొత్తగా షీప్ ఫార్మ్‌లో పెడదామనుకుంటున్నారు. షెడ్ విషయాన్ని అడుగుతున్నారు. ఒక గొర్రె అనేది మామూలుగా ఎంత ఫీడ్ తింటది? ఎంత వెయిట్ గెయిన్ అయితదని చాలామంది అడుగుతున్నారు. ఇంకోటేందంటే, ఆ ఫీడింగ్ ఖర్చనేది ఎలా తగ్గించుకోవాలి? ఇది మెయిన్‌గా అడుగుతున్నారు. లేట్ జేయకుండా సార్ యొక్క విలువైన సమయాన్ని మనం కేటాయించుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం బ్రో. సార్ బాగున్నారా? బాగున్నా సార్. బాగున్నారా సార్? బాగున్నా. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. అదేం లేదు. చెప్పండి ప్లీజ్. మెయిన్ థింగ్ ఏందంటే ప్రస్తుత వర్షాకాలం సీజన్. అవును. సరే వర్షాలంటే కొన్ని చోట్ల పడుతున్నాయి, పడతలే గానీ, ఈ సమయంలో గూడా కొంతమంది షెడ్డు స్టార్ట్ చేద్దామని చాలామంది ముందుకొస్తున్నారు. సో, మీరేమంటారు వాస్తవంగా? ఒకవేళ ఫస్ట్ టైమ్ షెడ్ స్టార్ట్ చేసుకోవాలంటే మాత్రం వర్షాకాలం కరెక్ట్ టైం కాదు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి వర్షాకాలంలో ఎక్కువ రోగాలొస్తాయి. బ్లూ టంగ్ అని, గాలికుంటని, కాలికి గిట్టెలు వాయటము, నిమోనియా, దొమ్మ రోగం ఇలాంటివి వస్తూ ఉంటాయి. హ్మ్. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఉంటే ఎండాకాలం వరకు వెయిట్ చేస్తే మంచిది. నవంబర్, డిసెంబర్ అలాంటి టైంలో చలికాలంలో తీసుకుంటే ఎండాకాలంలో అమ్ముకునే విధంగా. హ్మ్. లేదు మాకు తొందర ఉంది ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటే నా సజెషన్ ఏంటంటే ఈ సమయంలో మీరు పొట్టేలు కొనేట్టయితే మరీ చిన్న పిల్లలు కాకుండా కొంచెం పెద్ద పిల్లలు పెద్ద పిల్ల. అరౌండ్ 20 కేజీస్ నుంచి 25, 30 అంటే ఇప్పుడు నెల్లూరు జుడిపి లాంటి బ్రీడ్ 40, 45 కేజీల వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఆహా! ఓకే. అలాంటి బ్రీడ్ అయితే అలా లేదు. కొంచెం బ్రౌన్ అలాంటివి తీసుకోవాలంటే కొంచెం పెద్ద పిల్లలు 18 కేజీల నుంచి 20, 22 కేజీలు అలాంటి పిల్లలు తీసుకుంటే ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ క్లైమేట్ సడెన్‌గా వర్షం పడినా, ఎక్కువ వర్షాల్లో తడిసినా, ఎక్కువ వర్షం తడిచిన గడ్డి తిన్నా వాటికి తట్టుకునే శక్తి వస్తది. ఆ హ్మ్. ఇమ్యూనిటీ అనేది వాటిలో ఉంటది కాబట్టి మనకు ఎక్కువ ఇబ్బంది పెట్టదు. మీకు ట్రీట్మెంట్ గాని తెలుసుంటే వెంటనే ట్రీట్మెంట్ చేస్తే వెంటనే రికవర్ అయితది. ఆహా! ఓకే. అదే చిన్న పిల్లలు తీసుకున్నప్పుడైతే ఏమైతదంటే ఆ చిన్న పిల్లలకి అంత శక్తి ఉండదు. ఆ ఓకే. రోగాన్ని తట్టుకునేంత శక్తి. కాబట్టి హుహు. నా సజెషన్ ఏందంటే కొంచెం పెద్ద పిల్లలు తీసుకుంటే మీకు డిస్కరేజింగ్‌గా గాకుండా కొంచెం ఎంకరేజింగ్‌గా ఎంకరేజింగ్ ఉంటది. ఉంటుంది. మీకు నిరాశ పడకుండా అయ్యో! నేను గూడా ఏదో పొట్టేలు మేపగలిగినానే అన్న సంతృప్తి అయితే ఉంటుంది ఈ హ్మ్. సీజన్‌లో. బట్ ఎండాకాలంలో అయితే రోగాలు తక్కువుంటాయి. బాగా గ్రోత్ వస్తుంది. వెయిట్ గెయిన్ గూడా చాలా బావుంటుంది. ఎండాకాలం మోస్ట్ సజెస్టబుల్. ఇప్పుడు మీరు పెట్టాలనుకుంటే మాత్రం నా సజెషన్ అది. ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి సార్ షెడ్ విషయానికొస్తే చాలామంది ఏందంటే, సరే వాళ్ళ కేపబుల్‌ని బట్టి ముందుకెళ్తారు. చాలామంది ఏందంటే, ఒక నార్మల్ షెడ్ బెటరా? లేకుంటే ఎలివేటెడ్ షెడ్ బెటరా? అని చాలామంది అడుగుతున్నారు. ఈ క్వెషన్ ఇప్పటికీ రేజ్ చేస్తున్నారు. అది ఒకటి. ఇప్పుడు షెడ్‌కి దేని అడ్వాంటేజ్ దానికున్నాయండి. హ్మ్. ఆహ్, ఒకవేళ మీ దగ్గర అఫోర్డబిలిటీ ఉండి నేను షెడ్ కట్టుకోగలను. నాకు రోగాలు తక్కువుండాలి. పెట్టినప్పటి నుంచి ఎక్కువ ఇబ్బందులు పడకూడదు. నేను ఇంకొంచెం సక్సెస్‌గా చేయగలగాలి. చేస్తాను. నేను లాంగ్ టర్మ్‌లో నాకు ప్లాన్ ఉంది అనుకునే వాళ్ళు ఎలివేటెడ్ షెడ్ ఎళ్తే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి హ్మ్. ఎలివేటెడ్ షెడ్ ఎళ్తే ఇబ్బందులు తక్కువుంటాయి. ఓకే. వేరేస్ కింద ఉన్న షెడ్‌లో ఏమవుతుంది అంటే అన్నీ ఒక చోట ఉంటాయి. ఆ అమ్మోనియా కింద పడిన యూరిన్‌లోంచి అమ్మోనియా రావటము, వాటికి ఎక్కువ నిమ్ము నిమోనియా. రావటము, కాళ్ళ గిట్టల మధ్య ఆ పెంట ఇరుక్కొని వాటి కాళ్ళ గిట్టలు చీలడము, హ్మ్. ఈ ఈ చెమ్మ ఉన్న వాతావరణంలో ఎక్కువ ఉండడం వల్ల వాటి ఆకలి తగ్గడము, ఇలాంటివి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. కానీ మీరు లాంగ్ టర్మ్‌లో నేను పొట్టేళ్ల ఫార్మ్ మేనేజ్ చేస్తాను. నాకు ఐడియా ఉంది. నేను ప్రాపర్ ప్లాన్‌తో వచ్చాను. నా ఎజెండా ఇది. నా సక్సెస్ సంవత్సరానికి 2 ఏళ్లకు నేను ప్లాన్ చేసుకున్నాను అన్నప్పుడైతే డెఫినిట్‌గా ఎలివేటెడ్ షెడ్ 100% కాదు 1000% అడ్వాంటేజెస్ ఉంటది. హుహు. ఎలా అడ్వాంటేజ్ ఉంటది అనేది ఆల్రెడీ మేము చేస్తున్నాం కాబట్టి ఓకే. సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాం కాబట్టి నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నా. ఆహా! అట్లా కాకుండా లేదు నేను ఫస్ట్‌గా ట్రైల్ అండ్ ఎర్రర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైమే పెడుతున్నాను. ఖర్చు పెట్టడం ఎందుకు? యానిమల్స్ మీద ఖర్చు పెడదాము. కింద ఫామే కొంచెం కింద విస్తారంగా యేసుకొని బాగా గాలి తోలే విధంగా, నేల తొందరగా ఆరిపోయే విధంగా ఫ్యాన్లు గిల్లు పెట్టుకొని, షెడ్ ఎంతుంటే దానికంటే బ్యారక్ స్పేస్ అంటాం. అంటే బయట స్పేస్ ఎక్కువ పెట్టుకోవటము. హుహు. ఇలాంటివి స్పేస్ పెట్టుకున్నప్పుడైతే ఏమైతుందంటే తొందరగా ఆరిపోయేలాగా నేల చెమ్మ లేకుండా ఆ! చూసుకోవడం వల్ల, కొంచెం అటు ఇటు ఈ పొట్టేలుని ఒక చోటు నుంచి ఇంకో ఇంకో చోటికి చోటకి మార్చడం వల్ల ఆ రోగాలు అనేది లేకుండా రెగ్యులర్‌గా వాటికి బ్లీచింగ్ పౌడరు, సున్నం ఇట్లాంటి చల్లుకోవడము. హుహు. ఇలా చేస్తూ ఉంటే రోగం అనేది ఆ క్రిమి అనేది నేల మీద లేకుండా లేకుండా పోతుంది. వీటికి గూడా జీవాలకు గూడా ఇన్ఫెక్షన్ గాకుండా ఉంటది. హ్మ్. కాబట్టి అది రకరకాల పద్ధతులు మనం అలవరుచుకొని వాటికి ఇన్ఫెక్షన్ రాకుండా వాటికి కొంచెం కంఫర్ట్‌గా పొట్టేలు పిల్లలు ఉన్నట్టయితే రోగాలు రావు. బట్ ఏదైనా దేని అడ్వాంటేజ్ దానికుంటాయి మీకు ఆహా! చెప్పినట్టే. అవును. డబ్బుంటే మాత్రం ఎలివేటెడ్ షెడ్ వెల్ అండ్ బెస్ట్. లేదనుకుంటే స్మాల్ స్కేల్ నుంచి పెట్టాలనుకుంటే కింద ఫామ్‌లోనే సో, పెట్టుకోండి. వాస్తవంగా ఈ షెడ్ విషయానికొస్తే మాత్రం మీరెవరైనా కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని ఫార్మ్స్ విజిట్ చేయడం ఉత్తమం. ఒక ఒకటికి ఫార్మ్‌లో 4 సార్లు ఎన్ని హ్మ్. ఫార్మ్స్ విజిట్ చేసి కొత్త కొత్త రకరకాలుగా ఎలా ఫీడ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం గడ్డలేసుకున్నారు, వీళ్ళు ఏం గడ్డేసుకున్నారు, కంపారిటివ్‌గా హ్మ్. అట్లా అన్నీ చూసుకుంటూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. ఒకటికి 4 చోట్ల తిరిగినట్టయితే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది.
ప్లస్ వాళ్ళు ఎలా చేసుకోవాలి, వాళ్ళకున్న సదుపాయంలో ఏం చేసుకోవాలనేది వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఓన్లీ ఫోన్లలో వీడియోలో చూడడం కాకుండా దగ్గర ఉన్న ఫార్మ్స్, మీకు దగ్గరలో 4-5 ఫార్మ్స్ ఉంటే దగ్గర పోయి విజిట్ చేసి ఎలివేటెడ్ చూడండి, నార్మల్ చూడండి, మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తుంది, మీ బడ్జెట్ ఎంత ఉంది, మీకు ఏది చేసుకోగలరు అనుకుంటే అది వేసుకుంటే మంచిది. సార్ ఇంకోటి ఏంటంటే ఈ గొర్రెల విషయానికి వస్తే ఎలివేటర్లో మొత్తం ఆన్లైన్ ఫీడింగ్ ట్రేలో గడ్డి ఇచ్చి కానీ మేత ఇచ్చి పెంచుతున్నారు. మరి అట్లా అట్లా పెంచడం కరెక్టా, లేకుంటే బయట కంపల్సరీ తిప్పడం కరెక్ట్ అనేది ఒక సందేహం కూడా ఉన్నది చాలా వరకు. మీ ఇప్పుడు విషయానికి ఏమంటారు మీకు? ఇప్పుడు నా విషయానికి నేను ఎలా అనుకుంటున్నానంటే, నేను దీన్ని ఒక వ్యాపారంగా చేస్తున్నాను. ఓకే. వ్యాపారం అన్నప్పుడు నేను ఒక కమోడిటీని తీసుకొచ్చి దాన్ని నేను అనుకున్న నిర్దిష్టమైన సమయంలో ఇంత బరువుకు రావాలి, ఓకే. ఇంత బరువు వచ్చిన తర్వాత ఇంత బరువుకు నేను అమ్మితే నాకు ఇంత మిగులుతుంది అనేది నా బిజినెస్. ఓకే. ఇది నా ప్లాన్ అది. కాబట్టి నేను ఎంత వీటిని బయట తోలకుండా ఒకే చోట ఉంచి వాటికి కావాల్సిన పోషక విలువలతో కూడిన గడ్డిని, దానాన్ని వాటికి అందించినట్టయితే నాకు నెలకు 5 నుంచి 6 కిలోలు బరువు పెరుగుతుంది. ఓకే. నా టార్గెట్ నేను 15 కేజీల పిల్లని తీసుకొచ్చి 30-35 కేజీలు పెంచిన తర్వాత దాన్ని అమ్మడం నా టార్గెట్. నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, బయట తిరిగితే బయట మట్టిలో ఉంచి కింద గడ్డి తింటాయి, వాటిలో పురుగులు ఉంటాయి, కడుపులో వామ్లోడ్ పెరుగుతుంది, బయట నిలబడిన నీళ్లు తిరుగుతాయి, నీళ్లు తాగుతాయి, దానివల్ల లోపల నట్టలు పెరుగుతాయి. ఇంకోటి చెమ్మ పడినప్పుడు, ఎక్కువ వర్షం పడినప్పుడు అవి తింటే వీటికి నోటికి మూటిపుండు వస్తుంది, కొన్ని దానికి దగ్గు వస్తుంది, కొన్ని దానికి జలుబు వస్తుంది. ఇలాంటివన్నీ రోగాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ నెలలో నా నిర్దిష్టమైన 5 కేజీలు బరువు అనేది నేను అటైన్ కాలేను బయట తిరిగినప్పుడు. వేరే అదే నా ఇంటెన్సివ్ ఫామ్లో ఉన్నప్పుడు అయితే నేను దాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తాను, కావాల్సిన తిండి పెడతాను, తింటుంది, పడుకొని నెమరేస్తుంది, బరువు పెరుగుతుంది. ఓకే. నేను దీన్ని ఏమి కెమికల్స్ యాడ్ చేయట్లా, నా పొలంలో పండించిన మేతని మాత్రమే వీటికి అందజేస్తున్నా. మెయిన్గా గొర్రెకి వచ్చేసి ఆ మామూలుగా ఎంత ఫీడ్ తింటుండొచ్చు మామూలుగా? యూజువల్గా బాడీ వెయిట్ ప్రకారం 4-6% తిండి తింటుంది. అంటే ఇప్పుడు 30 కేజీలు అనుకోండి, దాంట్లో 4%, 5% పైన దానా అవి పెట్టుకుంటే కొంచెం బరువు త్వరగా పెరుగుతుంది. ఈ ఎలివేటర్ షెడ్ లో కింద కూడా కోళ్ళు పెంచుతున్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం? నేనైతే కోళ్ళు పెంచలేదు, అవి వాళ్ళగా తిరుగుతున్నాయి, కానీ నేను కోళ్ళ ఫామ్ ఏం కింద పెట్టలేదు. కొంచెం ఎలివేటెడ్ ఎత్తులో ఉన్నప్పుడు కింద కోళ్ళు కూడా పెట్టుకోవచ్చు. వాటి ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ అమౌంట్ లో పెట్టుకోవచ్చు. హెవీ క్వాంటిటీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, వాటి ద్వారా వచ్చే దుమ్ము వల్ల వీటికి నిమోనియా వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ సపోజ్ నేను చిన్న ఏరియాలో పొట్టేల్ ఫామ్ పెట్టాను, పైన పొట్టేలు 30 ఉన్నాయి, కింద కోళ్ళు 200, 300, 500 ఉంటే వాటి పెంటికలు అక్కడ వచ్చే స్మెల్, విధులు ఇచ్చినప్పుడు వచ్చే దుమ్ము వీటికి నిమోనియా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కోళ్ళు కొన్నే ఉన్నాయి, ఊరికి ఫ్రీ రేంజ్ లో ఉన్నాయి, దీని కింద ఏం లేవు. దీని కింద చిదుగుతాయి, మళ్ళీ అట్లా అడవిలోకి పోతాయి, కొండలోకి పోతాయి, తిరిగి వస్తాయి. వాటి వల్ల వీటికి ఇబ్బంది లేదు. సో ఇంకోటి సార్, ఫైనల్ ఏంటంటే, ఈ ఫీడ్ ఖర్చు తగ్గించుకోవడం అనే ప్లాన్ ఉందా ఈ గొర్రెల షీప్ విషయానికి వస్తే? ఫీడ్ ఖర్చు అంటే ఇప్పుడు మనము మన పొలంలో పండించుకునే గడ్డికి ఏం ఖర్చు ఏమి ఉండదు. ఓకే. ఎందుకంటే అన్ని మల్టీ కట్టే ఉంటాయి, ఏది సింగిల్ కట్టే, వ్యవసాయం వాటికి చేసుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ నేపియర్ అంతే, COF 31 అవి గడ్డి అంతే, హెర్జులూషన్ అంతే, ఈ మల్బరీ అంతే, ఇంకోటి సుబాబుల్ అంతే, అవిస్ అంతే, ఇవన్నీ మల్టీ కట్టే ఉంటాయి. కాబట్టి ఎంత విస్తారంలో మీరు ఎక్కువ పెంచుకొని వీటికి ఎక్కువ అందిస్తే మంచిది. బట్ పైన పెట్టే మేత మాత్రం అట్లీస్ట్ కొద్దిగా దానా ఇవ్వాల్సి వస్తుంది. మొక్కజొన్నలు కానీ, తౌడు ప్లస్ వేరుశనగ చెక్క, వాటితో పాటు సోయాబీన్ చెక్క, అట్లా మన అవైలబిలిటీని బట్టి ఉద్దిపట్టు, పెసరపట్టు, నేను చెప్పినట్టు ఏవైనా సరే పల్సెస్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్. పల్సెస్ అంటే పప్పు దినుసులు యొక్క పైన పొర ఏదైనా ఉంటే, లేదంటే పప్పు దినుసులు కూడా ఏమైనా తక్కువ ఖర్చులో మీకు దొరికేటైతే వాటిలో మాంసకృతులు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రోటీన్ కంటెంట్ అనేది, ఆ మాంసకృతులు అనేది జీవానికి అవసరం, వాటి బాడీ డెవలప్ చేయడానికి. ఆ మాంసకృతులకు ఉండే కంటెంట్ మీకు తక్కువగా చీప్గా ఏది దొరికినా, ఒకటేని కాదు, ఇది అదేని కాదు, మీ దగ్గరలో మిల్లు ఉండి ఏది దొరికినా ఆ చీప్ కాస్ట్లో ఏది దొరికితే అది వేస్తే త్వరగా బరువు పెరుగుతుంది. ఇది ఎంత స్పేస్ లో ఫ్రీగా తిరగలుగుతుంది? మామూలుగా అయితే ఎలివేటెడ్ షెడ్, ఏ షెడ్ లో అయినా వీటికి కావాల్సింది 1 మీటర్ బై 1 మీటర్, అంటే 3.3 feet కి 3.5 feet షెడ్ లో ఉన్నప్పుడు. దీనికి డబుల్ బయట ఉండాలి, ఫ్రీ రేంజ్ లో ఫ్రీగా పెంచాలి కింద షెడ్ లో అయితే. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు మెయిన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి సార్? ఎస్పెషల్ టీకాలు వేయించుకోవాలి. అవును, బ్లూ టంగ్ కి, HS కి టీకాలు వేయించుకోవాలి. ఇంకోటి కొత్తగా వచ్చే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం వెయిట్ ఎక్కువనే తెచ్చుకోవాలి. మరి చిన్నవి అయితే ఇబ్బంది పడే ఛాన్స్ ఎక్కువ ఉంటది, కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేది తీసుకున్నట్టయితే వాటికి ఆ రోగ నిరోధక శక్తి ఉంటది, ఏదైనా ప్రాబ్లం వచ్చినా తట్టుకుంటాయి. ఇంకోటి అందుకని వ్యాక్సిన్ వేయకుండా అయితే ఉండకూడదు, వచ్చిన వెంటనే వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి. ఇంకోటి, ఇలాంటి ఈ షీ ఫామ్ లో నిజంగా అసలు నష్టం వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా, తెలియకపోతే నష్టం వస్తుందండి, తెలుసుకోవాలి కదా. ఏదో మనం వీధిలో పెరిగిన కుక్క పిల్లలాగా ఏం పెరగవు, అవి కూడా జీవాలే. లైవ్ స్టాక్ ఏదైనా
ఎందుకు ఒక కంటైన్డ్ ఎన్విరాన్మెంట్లో పెంచుతాము అంటే వాటి గురించి తెలుసుకొని వాటికి కావాల్సినవి ఖచ్చితంగా ఇస్తేనే బరువు పెరుగుతాయి. మనం తెలియకుండా ఊరికి కసువు కోసుకొచ్చి షెడ్లో పెట్టేసి తినండి రా అంటే తినవు. ఓకే. ఎప్పుడైతే వాటికి న్యూట్రిషన్ తగ్గుతుందో వాటికి కావాల్సిన తిండి మనం అందించలేకపోతామో అప్పుడు వీక్ అయిపోతాయి. ఎప్పుడైతే జీవం వీక్ అవుతుందో అప్పుడు రోగం అనేది తొందరగా వచ్చేస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. హెల్దీగా ఉన్న జీవము ఈ జీవానికి ఒకవేళ బ్లూటంగ్ వచ్చి అటాక్ అయినా 1 డేలో 2 డేలో రికవర్ అయిపోతుంది. అదే వీక్గా ఉండే జీవం ఏదైనా బయట తిరిగి ఆల్రెడీ రోగం వచ్చి ఇంతకుముందు ఎప్పుడో ప్రాబ్లం వచ్చి అది కుంటుకుంటా బాలేని జీవానికి ఇలాంటి టైంలో నిమోనియా కానీ బ్లూటంగ్ వస్తే 2 రోజుల్లో చచ్చిపోతుంది. సార్ ఇంకోటి ఫైనల్ క్వశ్చన్ సార్. చాలా మంది అడుగుతారు సార్ ఫిగ్ ఫామ్ ఎందుకు తీసేసినని చాలా మంది అడుగుతున్నారు సార్. ఫామ్ తీయడానికి కారణం ఏం లేదు. యాక్చువల్లీ 2 పక్కనే ఉన్నాయి. అదొక ప్రాబ్లం అనిపించింది నాకు. రెండు పడవల మీద ప్రయాణం చేయడం ఎందుకని. నేను తెచ్చిన తర్వాత యాక్చువల్లీ పిగ్ నేను చూసిన ఇప్పుడు అన్ని లైఫ్ స్టాక్లో కోళ్ళతో ఆవులు చూశాను, ప్లస్ పొట్టేలు చూశాను, మేకలు చూశాను. వీటన్ని దాంట్లో ఫ్యూచర్ ఉన్నది ఏదైనా ఉంటే పిగ్ ఫార్మింగ్ అనుకుంటున్నాను నేనైతే ప్రస్తుతం. చాలా వాటి ఎనార్మస్ గ్రోత్ వెంటనే ఒక నెలలోనే అంత తొందరగా బరువు పెరగడము, అంత తొందరగా ఒకవేళ బ్రీడింగ్ గానా నేను కంటిన్యూ చేసింటే బ్రీడింగ్ పిల్లలు పడితే నాకు వెంటనే పిల్లలు నేను ఇంకో షెడ్ వేసి వెంటనే మళ్ళీ ఒక 80-90 జీవాలకి దగ్గర 180 జీవాలకు మళ్ళీ షెడ్ వేయాల్సి ఉంటుంది. ఆ ఒక భయంతో ఒకటి తీయడం జరిగింది. ఇంకోటి ఈ పక్కనే ఉన్నాయి, ఈ వర్షాకాలంలో రోగాలు ఎక్కువ వస్తాయి. దీని రోగం ఏమన్నా దానికి ఇంతవరకు నాకు ఎప్పుడు రోగమే రాలేదు. దీనికి వచ్చిన రోగం ఏమన్నా దానికి స్ప్రెడ్ అయితే మళ్ళీ అన్ని ఒకటేసారి మెత్తబడతాయేమో అదొకటి భయపడ్డాను. ఇంకోటి వాటిని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొంచెం అంటే వాటి పెరిగేదా పెరుగుతున్నాయి, కానీ నేను ప్రతి 20 రోజులకి ఒక టన్ను దానా తీసుకొచ్చి వేసేవాడిని. 30-35 వేలు ఖర్చు పెట్టేవాడిని వాటికి ప్రతి 20 రోజులకి. అది కూడా ఒక భయం అనిపించింది. మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాము, ఇంత డబ్బు పెడుతున్నాము, మనం ఎంత కొన్నామో అంతకంటే ఎక్కువ దానా పెట్టేసాం వాటికి. ఫర్ సపోజ్ నేను 2 lakhs కొన్నాను అనుకోండి, 2 lakhs కంటే ఎక్కువ దానా అవి తినేసాయి. ఇప్పుడు సడన్ గా వీటికి ఏమన్నా అయితే నా ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఏంది, ఏమన్నా అవుతుంది ఏమో అన్న డౌట్. 100% కాలేదు. 100% తొందరగా బరువు పెరిగాయి, త్వరగా క్రాస్ అయ్యాయి, త్వరగా అన్ని క్రాస్ అయిపోయి ఇంకో 3 months 3 months 3 weeks 3 days లో పిల్లలు పుడతాయి. అవన్నీ హీట్కి వచ్చేసాయి. అందుకని అదిగాక నేను కొంచెం ప్రాజెక్ట్ వేరే చోట కూడా ప్లాన్ చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ తీసేసాను. లార్జ్ స్కేల్లో వేరే చోట పెడదామని. సో ప్రజెంట్ అయితే పిక్స్ అనేది సేల్ అయిపోయినా ఎవరు కాల్ చేయకండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఇలా షీప్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, వాల్యుబుల్ కామెంట్ చేయండి, ఇంకా మిగతా వాళ్ళకు ఉపయోగపడే విధంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ క్వశ్చన్తో మళ్ళీ నేను సార్తో ఇంటర్వ్యూ అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం 1 కాదు 2 కాదు 3 సార్లు ఆలోచించుకున్న తర్వాతనే ఇలాంటి రంగంలోకి రావాలి. ఒకళ్ళు తెచ్చుకుంటే మాత్రం కొంచెము వెయిట్ ఎక్కువనే, కొంచెము పెద్ద సైజులో ఉండే తెచ్చుకుంటే నష్టపోకుండా ఉండే ఆస్కారం ఉంటుందని డాక్టర్ గారు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూస్తే మొత్తం AI వీడియోస్ వస్తూ ఉన్నాయి. దానివల్ల రీసెంట్గా బయట అసలు నిజంగా ఈ ప్రైవేట్ జాబ్లు ఉంటాయో పోతే తెలియదు. అరే అమ్మ ఇప్పుడన్నా ఒక ఫామ్ అన్న పెట్టుకుందాం రా అని చాలా మంది సర్చ్ చేసింది. అంటే ఈ షీప్ ఫాము, ఫిగ్ ఫాము, లేకుంటే ఫిష్ ఫామ్. మరి షీప్ ఫామ్ మీరు మెయింటైన్ చేస్తారంటే మీరు ఏమంటారు? దేనికైనా ఎక్స్పీరియన్స్ అవసరము. పెట్టిన వెంటనే సక్సెస్ అయ్యేంత ఈజీ ఫామ్ అంటే ఈజీ ఏం కాదు. ఎందుకంటే మనం ఒకసారి ఫామ్ పెడుతున్నాం అంటే మనతో అన్ని జీవాలు మనతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి అన్ని రోజులని. వాటి మంచి చెడ్డలు ప్యాషన్ ఉండాలి, కొంచెం సింపతి ఉండాలి, కొంచెం ఎంపతి ఉండాలి. వాటిని పట్టించుకునేంత స్థితిలో ఉండాలి. పొద్దున సాయంత్రం వచ్చి చూసుకొని ఇవన్నీ బాగున్నాయి, హెల్దీగా ఉన్నాయి అని మీరు సాటిస్ఫై అయ్యే స్టేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఆ స్టేజ్ రావాలి అంటే అవి ఏం తింటాయి, ఏం తింటే బరువు పెరుగుతాయి, ఎట్లా ఆరోగ్యంగా ఉంటాయి, వాటి జీవనశైలి ఏంటి, అవన్నీ మీరు 1-2 సార్లు అర్థం చేసుకున్న తర్వాత వాటికి కరెక్ట్గా పోషక విలువలు ఉన్న తిండి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ వస్తాయి, మీకు కూడా లాభం వస్తుంది. ఇవి తెలియకుండా మీరు గుడ్డుగా చిన్న పిల్లలు తీసుకొచ్చేయడం కానీ, అవసరమైన ఫుడ్ పెట్టకపోవడం కానీ, దానికి అవసరమైనప్పుడు వ్యాక్సిన్ వేయకపోవడం కానీ, లేకపోతే అవసరమైనప్పుడు డివార్మింగ్ చేయకపోవడం కానీ, ఈ స్టెప్స్లో ఏ స్టెప్ 1-2 అప్స్ అండ్ డౌన్స్ అయినా మీకు లాసే వస్తుంది. మీరు తెచ్చిన డబ్బు కంటే ఇంకా తక్కువ డబ్బుకి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి సక్సెస్ కావాలంటే మీరు నిరంతరం మీ కృషి ఉండాలి, మీ కమిట్మెంట్ ఉండాలి, మీరు దాని మీద ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఉండి నేను దీన్ని చేయగలను, చేస్తాను అనుకుంటే మనిషి సాధించలేదంటూ ఏముండదు. కాబట్టి ఏది అంత ఈజీ కాదు, బట్ ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. మీరు ఎక్కడో ఉండి నేను మనిషితో చేయిస్తానంటే కూడా అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మీకున్నంత కమిట్మెంట్ వాళ్ళకు ఉంటుందో లేదో, మీకున్నంత పెయిన్ వాళ్ళకు ఉండదు. కాబట్టి 1-2 సార్లు మీరు దగ్గర ఉండి మీకు సబ్జెక్ట్ అంతా వచ్చిన తర్వాత వేరే వాళ్ళని గైడ్ చేయొచ్చు. కానీ బట్ ఏం లేకుండా బయట నుంచి గైడ్ చేయాలనేది కొంచెం కష్టమైన విషయమే.
అది చేయాలంటే కూడా అంత క్యాపబుల్ పర్సన్స్ మీకు దొరకాలి. అట్ ది సేమ్ టైం మీకు కూడా ఆ నాలెడ్జ్ ఉండాలి వాటి మీద. అన్ని దానికంటే ఇప్పుడు ఫైనల్గా మార్కెట్ చేసుకోవడం కూడా కష్టం అంటున్నారు చాలా మంది. అవును. ఆ మార్కెట్ని మీ లోకల్ సర్కమ్స్టెన్సెస్ ఏంది, మీరు ఎక్కడ అమ్మగలుగుతారు, మీ చుట్టుపక్కల 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లో నా ప్రోడక్ట్ ఎలా అమ్ముడుపోతుందని ముందుగానే మీరు అసెస్ చేసుకొని మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తప్పకుండా పెట్టుకోవచ్చు.